अगस्त्य अनुग्रह वर्धित राम पंचवटी तट संस्तुत राम शूर्पणखार्ति विधायक राम खरदूषण मुख सूदक राम सीता प्रिय हरिणानुग राम विनष्ट सीतान्वेषक राम शबरी दत्त फलाशन राम कबंध बाहु छेदन राम हनुमत सेवित निज पद राम सुग्रीव मित्र साकेत राम गर्वित वाली संहारक राम वानर दूत प्रेषक राम हितकर लक्ष्मण संयुत राम कपिवर संतत संस्मृत राम चूड़ामणि दर्शित राम वचनाश्वासित राम रावण निधन प्रस्थित राम शोषित शरधि शार्धित राम विभीषणाभयदायक राम पर्वत सेतु निबंधक राम कुंभकर्ण शिरच्छेदक राम राक्षस संघ विमर्दक राम अहिमहि रावण मारण राम दशमुख मर्दन रणरंग भीमा सीता दर्शन मोदित राम सुरनर संस्तुत राजललाम विभीषण रक्षक सीताराम पुष्पक विमान आरोहण राम भरद्वाजाभिनिषेवण राम साकेतपुरी भूषण राम भरत प्राण प्रियकर राम विभीषणार्चित आनंद राम अयोध्या राम हे सार्वभौम रत्न सिंहासन संस्थित राम पट्टाभिषेकालंकृत राम पार्थिवकुल सम्मानित राम सकल जीव संरक्षक राम समस्त लोकोद्धारक राम सुरनर मुनिगण सेवित राम सीतालिंगन आनंद राम नीति सुरक्षित जनपद राम कुशलव वंदित साकेत राम अश्वमेध क्रतु दीक्षित राम काल निवेदित सुरपद राम
అయోధ్య జన పాలక రామ ధర్మస్థాపన తత్వర రామ భక్తిపరాయణ ముక్తిద రామ సర్వచరాచర పాలక రామ సర్వాభయప్రదాయక రామ కౌసల్య రామ హే పరంధామ నిత్యానంద సంస్థిత రామ భయహర మంగళ అయోధ్య రామ ఆనందామృత వర్షక రామ ఆశ్రిత వత్సల సీతాభిరామ రఘుపతి రాఘవ రాజా రామ కోదండహస్తాయ కోసల రామ ఆపన్నివారణ ఆనంద రామ దైత్య విమర్దన దాక్షిణ్య రామ వేదాంత వేద్య వైకుంఠ ధామ జానకి లక్ష్మణ సేవిత రామ జటామకుట మండిత రామ రాజీవలోచన రాజలలామ రఘువంశ తిలక రాఘవ రామ రణరంగధీర లోకాభిరామ రాజీవనయన రఘువంశ రామ కరుణాంతరంగ కారుణ్య నామ ఆపద్బాంధవ ఆనంద నామ వేదాంత సారా వైదేహి రామ అహల్య శాప శమన శ్రీరామ అనంత గుణగణ రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 कौसल्यानन्दवर्धन घन दशरथ सुत भासुरयज्ञ रक्षक भरताग्रजा कौसल्यानन्दवर्धन घन दशरथ सुत भासुरयज्ञ रक्षक भरताग्रजा रासिकेक्कु कोदंड रचन विद्या गुरुव रासिकेक्कु कोदंड रचन विद्या गुरुव वासितो सुरलु निनु वडि मेच्चेरय्या रामभद्र रघुवीर रविवंश तिलक नी नाममे कामधेनुवु नमो 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 नमो
నమో కోదండరామచంద్రాయ ఏకశిలాపురాధీశాయ నమో నమః. శుభ సాయం. ఎంతో అందమైనటువంటి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చక్కగా ఏకశిలాపురాధీశ్వరుడుగా కోదండ రామస్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ చక్కని త్రయోదశి తిథిపూర్వకంగా సాగుతూ ఉన్నటువంటి ఈ అందమైనటువంటి శుక్రవారం నాడు స్వామివారు చక్కగా తమ యొక్క కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకునేటువంటి శుభక్షణాలలో దాదాపుగా చరిత్రలో 14వ శతాబ్దం నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి సాగేటువంటి ఈ ఉత్సవ విశేషాలలో శ్రేష్టమైనటువంటి కళ్యాణోత్సవాలలో అనేక కాలాల నుంచి కూడా ప్రభుత్వ విశేషాలతో మహారాజాధిరాజులందరూ కూడా ఎవరిని సేవించారో అటువంటి దానికి చిహ్నంగా ఇదిగో ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అద్భుతమైన రీతితో స్వామివారి యొక్క ఒంటిమిట్ట అని ఒంటడు మిట్టడు అనేటువంటి ఇద్దరు చారిత్రక పురుషులు అరణ్యంలో ఉన్నటువంటి వారు వారి యొక్క నేతృత్వంలో తయారైనటువంటిది ఒంటిమిట్ట క్షేత్రంగా ఈనాడు చూస్తున్నది. ఏకశిలాపురం అనేటువంటి పేరుతో ఏకశిలాపురాధీశ్వరుడుగా కోదండ రామస్వామి వారు ఎంతో కాలం నుంచి అందుకుంటున్నటువంటి ఆ ఆరాధనాది విశేషాలలో భాగంగా మహాత్ములు మహానుభావులు మహనీయులు అందరూ కూడా వారిని సేవించి తమ జన్మ ధన్యత గావించుకున్నారు. అటువంటి ఆ సౌభాగ్యం భాగ్య విశేషం ఈనాడు ఈ విశ్వావసునామ సంవత్సరంగా చెప్పబడేటువంటి ఈ మన తెలుగు సంవత్సరంలో చక్కగా 2025వ సంవత్సరంగా క్రీస్తు శకం ఈ ఏప్రిల్ మాసంలో ఈ చక్కని శుక్రవారం నాడు ఏప్రిల్ 11వ తారీఖుగా చెప్పబడుతున్నటువంటి ఈ దినం సాయంకాలం స్వామివారు అద్భుతమైన రీతితో తాము నిర్వహించుకునేటువంటి కళ్యాణోత్సవ విశేషంలో అదిగో స్వయంగా రాష్ట్రాధినేతగా అద్భుతమైనటువంటి రీతితో ఆ స్వామి యొక్క పరమభక్తుడుగా సతీ సమేతంగా వారిని సేవించుకునేటువంటి భాగ్య విశేషం పూర్వజన్మ పుణ్యఫలంగా పొందినటువంటి వారై ప్రియతమ ముఖ్యమంత్రి ఈనాడు అదిగో స్వామివారికి చక్కగా అందివ్వాల్సినటువంటి ఆ విశేషాలు ఏవైతే ఉన్నాయో వివాహంలో చక్కగా వాడేటువంటి విధంగా పాంచరాత్ర ఆగమ విధానపూర్వకంగా సాగేటువంటి కళ్యాణంలో అద్భుతమైనటువంటి రీతితో వారికి సమర్పించవలసినటువంటి కళ్యాణ పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను ఎంతో భక్తిపూర్వకంగా వారికి రాజ్యాధినేతగా, ఎందుకంటే సార్వభౌముడు లోకాధినాథుడు అనంత కాలాల నుంచి ఎంతోమంది రాజాధిరాజులందరూ కూడా సేవించి సర్వభూపాల వాహనాది విశేషాలతో ఎవరిని సేవించారు అటువంటి ఆ ప్రియంధాముడు ఏకశిలాపురాధీశ్వరుడుగా ఇక్కడ అదిగో అందుకుంటున్నారు. ఈరోజు సాయంకాలం రాజ్యనేతగా రాజాధినేతగా చక్కగా కాలానికి తగినట్లుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా స్వామివారికి భక్తిపూర్వకంగా ఆ చక్కని ముత్యాల తలంబ్రాలతో కూడిన కళ్యాణ పట్టు వస్త్రాలను సమర్పించడానికై స్వామివారి యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయ విశేష స్తంభాది గోపురాది విశేషాలతో సుప్రసిద్ధమైనటువంటి ఆ గర్భాలయంలోనికి చక్కగా ప్రవేశిస్తున్నారు. ఏకశిలాపురధామాస్తోకదయాం సోమ సుందరనామా నీ కారుణ్య కటాక్షము దాకొల్పగదవే ఒంటిమిట్ట దశరథ రామా. ఉప్పూరు చక్కగా కవిగారు ఎంతో ప్రియంగా ఆయన్ను ఎంత ప్రియంగా పిలుస్తారు తలుస్తారు.
ఉప్పుగొండూరు వెంకటకవి అనేటువంటి మహానుభావుడు చారిత్రక ప్రసిద్ధమైనటువంటి ఆ ఒంటిమిట్ట దశరథరామ శతకం అనేటువంటి దానిలో స్వామిని కీర్తిస్తుంటారు. స్వామి, అద్భుతమైనటువంటి కళ్యాణ రాముడుగా మా కన్నుల ముందు కనబడేటువంటి దివ్యసుందరమూర్తివి అంటూ నిగ నిగ మెర్రయు కిరీటము ధగ ధగమను పట్టుదట్టి తగిన కటారు భుగ భుగ వాసన నీకే తగు తగురా ఒంటిమెట్ట దశరథరామా అని ఎంతో ప్రియమైన భక్తితో ఆ స్వామివారిని కీర్తిస్తారు. చక్కగా అనేక రకాలైనటువంటి కాంతులు వెదజల్లేటువంటి రత్న కిరీటాన్ని, దగదగ మెరుస్తుండేటువంటి కిరీటాన్ని ధరించి అద్భుతమైనటువంటి పట్టు వస్త్రంతో తయారైనటువంటి దట్టి నడుముకు చక్కగా కట్టుకొని దానిలో రాజ్య సంరక్షకుడుగా, రాజాధిరాజుగా ప్రకాశించేటువంటి నీ పరాక్రమానికి గుర్తుగా అందమైనటువంటి కటారి చక్కని కత్తిని ధరించి కాలానికి ఆ రాజాధిరాజులు తాము సేవించినటువంటి ఆ దివ్యసుందర పురుషుని యొక్క దివ్యమూర్తిని హృదయంలో ఉంచుకొని అంటారు. అద్భుతమైనటువంటి అనేక పరిమళభరితమైన వాసన ద్రవ్యాలను చక్కగా ధరించి కళ్యాణరాముడిగా ప్రకాశించేటువంటి వైభవం మహానుభావ నీకే తగు, అదే అంటారు తగు తగురా ఒంటిమెట్ట దశరథరామ అని ఆ అద్భుతమైన కీర్తి స్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని, కోదండరాముడిని ఒంటిమిట్ట కోదండరాముడుగా అద్భుతంగా కీర్తిస్తారు. అంతేకాదు చరిత్రలో ఆ మహానుభావుడిని సేవించి అక్కడే ఆయన యొక్క దివ్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలను కావ్య రూపంలో చక్కగా అందించారనబడేటువంటి తెలుగువారికి పరమ ప్రియమైనటువంటి మహానుభావుడు బమ్మెర పోతనామాత్యుడు ఆ స్వామివారి యొక్క దివ్య స్వరూప స్వభావాలను ఎంతగానో అందిస్తాడు. స్వయంగా శ్రీమద్భాగవతంలో ఆంధ్ర భాగవతంగా తాను ఆ మహర్షి అందించినటువంటి వేదవ్యాస మహర్షి అందించిన భాగవతాన్ని చక్కగా తాను తెలుగులో ఆంధ్ర భాషీకరించినటువంటి స్వామి పోతనామాత్యులు తమ యొక్క 106 గద్య పద్యాల్లో నవమస్కంధంలో ఆ స్వామిని ఎంతగానో శ్రీమద్ రామాయణ విశేషాలను చక్కగా అందిస్తారు. రామాయణంగా భాగవతంలో రామాయణం వస్తుంది అంటారు కదా వారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగమ్ములన్ విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షము వాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం చల్లెడువాడు నైన రఘుసత్తముడీవుత మాకభీష్టముల్. ఎంతో అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయ సముదాయ విశేషంలో అనేక రకాలైనటువంటి శాసనాలతో అందమైన అలంకార విశేషాలతో కూడినటువంటి గర్భాలయంతో నిండి అనేక విశేషాలతో కూడినటువంటి ఒంటిమిట్ట రామాలయంలోనికి అదిగో పరమభక్తితో స్వామివారి యొక్క దివ్యమైన కళ్యాణ పట్టు వస్త్రాలను తన శిరస్సు మీద ధరించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎంతగానో భావించి ఆ భగవంతుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని ఆ స్వామివారి ఆరాధన లభించినటువంటి జన్మ ధన్యమైనదని భావిస్తూ చక్కగా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగేటువంటి నేటి ఆ కళ్యాణ వేడుకలలో భాగంగా ఆ దివ్య పురుషుడు ఎవరైతే సార్వభౌముడుగా సమస్తమైన లోకాలకు తిరుగులేనటువంటి విధంగా పరాక్రమంతో తన కోదండ పరాక్రమాన్ని చక్కగా సంధించి అధర్మాన్ని జయించాడు అటువంటి దివ్య పురుషుడు ఏకశిలాపురాధీశ్వరుడుగా ఇక్కడ మన కన్నుల ముందు ఉంటే ఆ స్వామిని స్వయంగా ఆయన్ను సేవించి తరించి మొదటి రామదాసుగా పేరు పొందినటువంటి హనుమంతుడు అద్భుతంగా కీర్తిస్తూ అంటాడు, నేరుగా రావణుడితో మాట్లాడుతూ సుందరకాండలో స్వయంగా రామ పరాక్రమ విశేషాన్ని చెబుతూ ఆయన అంటాడు కదా, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః.
ఒక వ్యక్తి యొక్క గొప్పదనం, ఒక మహానుభావుడైనటువంటి వాడు ఎటువంటి వాడు ఎలా ఉంటాడని చెప్పడానికి శ్రీరామచంద్ర ప్రభువే తార్కాణంగా కనబడతాడు. ఎందుకంటే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు కావలసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని పొగడడం, వీరు మాకు కావలసిన వారు, చాలా గొప్పవారు, అంతటివాడు ఇంతటివాడు అనడం లోకంలో సహజం. కానీ అంటారు స్వయంగా మహర్షి వాల్మీకి శ్రీమద్ రామాయణంలో, శత్రువు చేత కూడా ఎవడైతే పొగడతలు అందుకోగలడో వాడే నిజమైనటువంటి వాడుని. అందుకనే అటువంటి మహానుభావుడి కోసం అద్భుతమైనటువంటి 16 గుణాలు, శ్రేష్టమైన గుణాలు కలిగిన వ్యక్తి కోసం వెతికి మరీ ఆయన చరిత్ర రాయాలని ప్రయత్నం చేసి రాసినటువంటి వాడు మహర్షి వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని. అందుకనే గుణసాగరుడుగా పేరు పొందినటువంటి స్వామి సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభు అదిగో అద్భుతమైన రీతితో తాము కళ్యాణ పరమసుందరమూర్తిగా సన్నద్ధమైనటువంటి స్వామివారిని అధికారులు అనధికారులతో కూడినటువంటి వారై భక్త మహాశయులందరితో కలిసి చక్కగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రియమైనటువంటి భక్తిపూర్వక భావ విశేషంతో స్వామివారికి ఈనాడు నిర్వహించవలసిన సేవా విశేషంలో భాగంగా అద్భుతమైనటువంటి ఆ ముత్యాల తలంబ్రాలకు కావలసినటువంటి ముత్యాలు, అలాగే కళ్యాణ వస్త్రాలను అదిగో సాక్షీభూతమైనటువంటి ఆ ప్రాచీనమైన గోపుర సాక్షిగా, గర్భాలయ గోపుర సాక్షిగా స్వామివారికి సమర్పిస్తున్నారు. అక్కడ హనుమంతుడు అంటాడు కదా, దాసోహం కోసలేంద్రస్య. హనుమంతుడికి ఏమిటయ్యా ఇష్టమంటే, రామదాసు అని నన్ను అంటే చాలు నాకు చాలా ఇష్టం అంటాడు. రామదాసుగా తనకు కీర్తి కావాలని కోరుకున్నటువంటి వాడు సాక్షాత్ రామచంద్ర ప్రభువు యొక్క ప్రథమ సేవను అందించినటువంటి ఆ మొదటి రామదాసు హనుమంతుడి. అందుకని ఆయనే అతిబలో రామ జయత్యతిబలో రామ లక్ష్మణశ్చ మహాబలః అని అంటాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణ వైభవ విశేషాన్ని కనులారా దర్శించేటువంటి భాగ్యం కోటాను కోట్ల భక్తులందరికీ కూడా వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అదిగో అందుకుంటున్నారు రామ కళ్యాణ విశేషం. కళ్యాణోత్సవముత్తమం రాజ్ఞో రాష్ట్రస్య వైకర్తుః సర్వాభ్యుదయ సాధనం కర్తుమిచ్ఛామి దేవేశ జానక్యాం సహ రాఘవ అనుజ్ఞాం దేహి మే రామ విశ్వశాంత్యైకహేతవే ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం రవీంద్రశ్చాగ్నిశ్చరాజముధారయత ధ్రువం ధ్రువం. నానాభూషణమండలేంద్రధనుషా తంభాసమానం పరం శ్రీభూమి నిజ విద్యుతా విలసితం కారుణ్యపూర్ణే క్షణం వేదానాం శిరసస్థితం గిరివరం వేదాంతవేద్యం పరం సేవే రాఘవ కాలమేఘమనిషం సర్వార్థసంపత్ప్రదం అనేక విద్వజ్జనరత్నపూర్ణం వేదోదకం శాస్త్రతరంగశోభితం అలంఘనీయం గురుదైవతీర్థం సభాసముద్రం శిరసా నమామి. ఓం నమస్తదసే నమస్తదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రద సభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో వేదవిద్భ్యో నమో నమః. అశేషే హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం యత్కించిత్ దక్షిణాం యథోక్తదక్షిణామివ స్వీకృత్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య అగణితానేక దివ్యావతారస్య అస్మిన్ ఏకశిలాపురీ క్షేత్రే ధ్రువ కౌతుక ఉత్సవ స్నవన బలిబేరాత్మక పంచ విగ్రహైః అవతీర్ణస్య అర్చావతార రూపిణః శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామినః ప్రీత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ కళ్యాణోత్సవ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిం
అనుగృహాణ శ్వాసీనో దర్భాన్ ధారయమాణః పవిత్రవాణిః ప్రాణానాయ ప్రియా పవిత్రవాణిః ప్రాణానాయ ప్రియా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవం అది లోక కళ్యాణ హేతున అని చెప్పి సమస్త లోకముల్లో ఉండేటువంటి వారికి కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. కనుక పాంచరాత్రి భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహింపబడేటువంటి ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం శ్రీకారం చుట్టుకున్నాక స్వస్తి వాసుదేవ పుణ్యాహవచనం, అలాగే దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఋషుల యొక్క అనుజ్ఞ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అనేటువంటి మాటను వింటూ ఉంటాం. అంటే సకల యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు ఇత్యాది ఉత్తమ దేవతాకోట్లైనటువంటి వారు ఇక్కడ విచ్చేసి రామ కళ్యాణంలో భాగస్వాములవుతారు. ఇది అనుగ్రహ కటాక్షాన్ని చక్కగా అందుకుంటున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు ఇది. శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. చక్కగా వైదిక ఆశీర్వాద విశేషాన్ని భూతం తరస్త మహదాక్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్.
ఆవాహయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. రత్నసింహాసనం సమర్పయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆచమనీయం సమర్పయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నపయామి. ఓం ఆపోహిష్టామయో భువస్తానభూర్జే దధాతన మహేరణాయ చక్షుషే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయతా జనః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానీయం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తదంగశుద్ధాచమనీయం సమర్పయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమతస్సురుజోదేన ఆవహ సబుద్ధియా ఉపమా అస్య విష్ఠా సదశ్చ యోనిమసదశ్చ వివహ. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తదంగశుద్ధాచమనీయం సమర్పయామి. ఓం గంధద్వారాం పురాధరిషాం నిత్యముష్టాం
గోవింద